అంటే టీ పెట్టమంటే గిన్నె మార్చేసాను ఏడుస్తున్నాడనేసి స్టవ్ వదిలేసాను. మా అత్తయ్య బయటికి వెళ్ళారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు అదన్నమాట సంగతి. పెద్ద ఘనకార్యం చేశాను. వచ్చిన ఫస్ట్ రోజు అమ్మ టీ పెట్టమంటే ఇలా మార్చేసాను అనమాట టీని. అయితే వాళ్ళు వచ్చేలోపు ఏదో ఒకటి చేద్దామని యూట్యూబ్ ఓపెన్ చేసాము. అదే గిన్నెలో సర్ఫేస్ బాయిల్ చేస్తే తొందరగా వచ్చేస్తుంది అన్నారు. అందుకని అలా పెట్టి సర్ఫ్ టీ చేశాను అనమాట. ఇల్లంతా వాసన వచ్చేస్తే రూమ్ స్ప్రే కోసం వెతుకుతున్నాం. అది ఎక్కడ ఉందో కూడా తెలియలేదు. జగ్గు అయితే ఇక్కడ వాళ్ళని బయటనే కూర్చోబెట్టి కొంచెంసేపు మాట్లాడినా అని చేస్తున్నారు అనమాట. చాలా ట్రై చేశాను కానీ అవలేదు. ఏమైంది? ఆడిపోయిందా? ఏం చేసి పెట్టేసి మర్చిపోయి ఉంటది. అదే మాట్లాడేసింది. ఇంకా నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కి నా ఏడుపుకి అత్తయ్యకి అయితే ముందే కనిపెట్టేశారనమాట. వేసి 2 times బాయిల్ చేసిన తర్వాత రబ్బర్ తో మినిమం ఒక 15 times రుద్దిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అటాక్ ఇదన్నమాట. మావయ్య వచ్చి శాండ్ పేపర్ తో ఇలా అనేసరికి మిగతాదంతా వచ్చేసింది. అయితే సర్ఫ్ ఎక్సెల్ ఆడిన గిన్నెలు కూడా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అట్లుంటది మరి మనతో. అదిరిపోలా కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కామెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.